ఓకేనన్నా, మనం ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ 7.2 నుంచి ఇవాళ మనం 6th ప్రాబ్లం డిస్కస్ చేసుకున్నాం. నిన్న 3, ఇవాళ 3, మొత్తం 6 ప్రాబ్లమ్స్ అవుతాయి. రేపు మీరు ఎట్టి పరిస్థితుల్లో నాకు మన గ్రూప్లో పోస్ట్ చేయండి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లము. మరి ఒకసారి చదువుతున్నాను, ఇది రఫ్ స్కెచ్ కూడా మీకు ఇస్తాను. ఇఫ్ ఏ కామా బి are -2, -2 and 2, -4 respectively, find the coordinates of P on AB such that AP is equals to 3/7 AB అని అన్నా. మీకు ఒక ఐడియా కోసం నేను ఏం చేస్తానంటే ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తా ఫస్ట్. సపోజ్ దిస్ ఈజ్ మై లైన్ సెగ్మెంట్. ఓకే, నౌ కమింగ్ టు లైన్ సెగ్మెంట్ వచ్చేసింది కదా, దీనికి ఒక పేరు పెట్టుకుందాం మనం. I would like to take, this is my A and this is my B, and these points are given -2, -2, and other is 2, -4. దీంట్లో మధ్యలో ఒక పాయింట్ ఎక్కడో ఒక చోటు ఉందంట, అది P. అది ఎంతమ్మది? P అనే పాయింట్. ఈ P అనే పాయింట్ అంటే ఈ P అనే పాయింట్ ఎలా డివైడ్ చేస్తుందో ఇచ్చారు. ఇండైరెక్ట్గా ఇచ్చారు, మనకు డైరెక్ట్గా ఇవ్వలేదు నాన్న. ఇక్కడ నేను డైరెక్ట్ చేసినాను నేను. అయితే వాడు ఏమంటున్నాడు, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ P. మన P అనేది ఎంత అని అడుగుతున్నాడు. అంటే P మనం ఎప్పుడు ఏమనుకుంటాము, X, Y అనుకుంటాము, సెక్షన్ ఫార్ములా అప్లై చేస్తాం. కానీ బిఫోర్ దట్ యూఆర్ గోయింగ్ టు డూ సమ్ వర్క్. వాట్ ఈస్ దట్ విల్ సీ. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన క్లూ ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తే ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు 3/7 AB అని ఇచ్చాడు నాన్న. ఈ 7 ఇక్కడ డివైడ్ అవుతుంది, అవతలంకి వెళ్తే ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది. కనుక 7 times AP ఈజ్ ఈక్వల్స్ టు 3 times AB అవుతుందన్న. 1 minute. ఓకే, 3 times AB అవుతుందన్న. నువ్వు ఇక్కడ ఏపీని నేను ఇంకొకలాగా కూడా రాసుకోవచ్చు. ఏపీని నేను ఇక్కడ ఒక పని చేస్తాను, ఏబీనే సెపరేట్ చేస్తాను. ఏబీని ఎలా సెపరేట్ చేయొచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏబీ కదా. ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు, ఐ వుడ్ లైక్ టు రైట్ ఏపీ ప్లస్ పీబీ, ఇలా కూడా రాయొచ్చు. నా ఏబీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న లెంగ్త్ని ఏపీ ప్లస్ పీబీ కింద కూడా రాయొచ్చు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ ఉన్న ఏబీ ప్లేస్లో 3 times ఏపీ ప్లస్ పీబీ కింద రాసేసా. ఇలా రాయడం వల్ల యూజ్ ఏంటో చూద్దాం ఒకసారి. 7AP ఈజ్ ఈక్వల్స్ టు 3AP ప్లస్ 3PB కింద కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే 3ని దీనికి డిస్ట్రిబ్యూట్ చేస్తే 3PB అవుతుంది. ఈ 7AP అనేది అవతలంకి వెళ్తే 7AP మైనస్ 3AP ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ 3PB మాత్రమే మిగిలిపోతుంది. 7APలోంచి 3APలు తీసేస్తే 4AP అవుతుంది. 7APలోంచి 3APలు తీసేస్తే దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3PB అవుతుంది. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఏపీని ఒకసారి నీట్గా రాస్తాను, ఒకసారి చూసుకోండి. ఓకే, ఇక్కడ నేను ఎల్లో కలర్తో రాస్తా, బాగుంటుంది. ఇక్కడ ఉన్న ఏపీని నేను ఈ పీబీతో డివైడ్ చేస్తాను. ఇక్కడ మల్టిప్లై అవుతుంది, వస్తే ఏమవుతుంది, డివైడ్ పీబీ అవుతుంది. దట్ ఈక్వల్స్ టు, ఇక్కడ 3 ఉంది కదా, ఈ 4ని దీని కింద తీసుకొస్తా, ఎందుకంటే ఇక్కడ మల్టిప్లై వస్తే డివైడ్ అవుతుంది. ఇలా రాయడం వల్ల యూజ్ ఏంటో ఇప్పుడు చూడండి, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, మీకే అర్థమవుతుంది ఈ ప్రాబ్లం ఇలా ఎందుకు చేశాను. ఏపీ ఈజ్ టు పీబీ అని కూడా రాసుకోవచ్చు మనం. నేను AP/PBని మీకు ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకుంటాం. A is to B ఆల్సో కెన్ రిటన్ యాజ్ A/B అని. సో
ఇక్కడ ఏ బై బిలా ఉంది కనుక A/Bలా రాస్తాను. దట్ ఈక్వల్స్ టు 3:4. నాకు ఇప్పుడు ఇది 3 యూనిట్స్ ఉంటే ఇది నాకు 4 యూనిట్స్ ఉందని తెలిసిపోయింది. దీనివల్ల యూజ్ ఏంటంటే దిస్ ఈజ్ మై M1 అండ్ దిస్ ఈజ్ మై M2 అండ్ నౌ ఐ కెన్ యూస్ P of X, Y సెక్షన్ ఫార్ములా యూజ్ చేస్తున్నాను. చాలాసార్లు చెప్పాను. M1 X2 plus M2 X1 divided by M1 plus M2 కామా మళ్ళీ M1 Y2 plus M2 Y1 divided by M1 plus M2 రాసేసాను అన్న. ఇప్పుడు జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే P ఎలా P అనే పాయింట్ని అంటే ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ P అన్నాడు కదా, P వచ్చేస్తుంది. నౌ విల్ సి, ఐ విల్ డూ ఇట్. మీకు ఎప్పుడు చెప్తా ఉంటాను దీన్ని X1 Y1 అనుకోవాలి, దీన్ని ఎప్పుడు X2 Y2 అనుకోవాలి. ఈ 3 పట్టుకొచ్చి 2తో మల్టిప్లై చేస్తే 2 3s are 6 అవుతుంది. ప్లస్ ఈ 4 పట్టుకొచ్చి -2తో మల్టిప్లై చేస్తే -8 అవుతుంది. 4 2s are 8 కానీ -8 డివైడెడ్ బై 3 + 4 రాసేసా. నా కామా మళ్ళీ ఇక్కడికి వస్తాం. ఈ 3 పట్టుకొచ్చి ఈ -4తో మల్టిప్లై చేస్తే -12 అవుతుంది. ప్లస్ మళ్ళీ ఇక్కడికి వస్తే ఈ 4 పట్టుకొచ్చి ఈ 2తో మల్టిప్లై చేస్తే M1 Y2 M2 Y1 అంటే 4 times -2 అంటే -8 వస్తుంది. డివైడెడ్ బై 3 + 4. సో నౌ కమింగ్ టు ద సింప్లిఫికేషన్. ఇప్పుడు నేనేం చేస్తానంటేనన్నా వైట్లోకి వస్తా. సో 6 - 8 ఎంత వస్తుంది అప్పుడు నాకు? ఎందుకంటే ప్లస్ ఆఫ్ మైనస్ కనుక -2/7. ఇక్కడ 2 నెగిటివ్ ఇంటిజర్సే మనకి. రెండిట్లో యాడ్ చేస్తే ఎంత అవుతుంది అప్పుడు? -20/7. అంటే కరెక్ట్గా అది ఎక్కడ డివైడ్ చేశాను నాన్న? -2/7 కామా -20/7 దగ్గర అది కంపల్సరీ డివైడ్ చేస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లము. మీకు మరీ చెప్తున్నాను. 1-2 సార్లు మీరు